హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. ఈరోజు అయితే మాత్రం అమ్మ జ్ఞాపకాలకి కంచెల్లో వేడి మిరపగారెలకి ఏదో విడదీయని బంధం ఉంటుంది. అసలు ఈ కథ చాలా అయితే మాత్రం బాండింగ్ ఎమోషనల్గా అమ్మ ప్రేమనైతే మాత్రం గుర్తు చేస్తుంది. ఒక్కసారి స్టోరీ విందా మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలా సరిగ్గా సాయంత్రం 5 అవ్వగానే ఇల్లంతా కమ్మని వాసన, మినపగారెల వాసనతో నిండిపోయింది. వంటగదిలోకి వచ్చి ఆ సువాసన నన్ను, నా తమ్ముడిని ఆకలితో అల్లాడిచ్చేసింది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇంకా కావాలా అంటూ కిచెన్లోంచి తలదోచటం మాకైతే మాత్రం చిన్నప్పుడు బాగా అలవాటు. అమ్మ ఒక్కసారిగా నవ్వుతూ, ఆగరా, కంగారు ఇంకొక నిమిషం వేడివేడి గారెలు అల్లం పచ్చడి తిందు గాని అనేసి ఆ వేడి నూనెలోంచి బంగారం రంగులో మారిన గారెలను చిల్లులు గారెలతో తీస్తుంటే వచ్చే ఆ శబ్దం, ఆ కరకరలాడే సౌండ్ ఇప్పటికీ నా చెవులో మోగుతూనే ఉంటాయి. ఇంకా మా అమ్మ చేసే మినపగారెలు ఊరంతటికి ఫేమస్. చాలా ఇష్టంగా చాలామంది తింటారు. పైకి క్రిస్పీగా, లోపల దూదిలాగా మెత్తగా ఉండేవి. వర్షం పడుతున్నప్పుడు అమ్మ చేసే గారెలు తింటుంటే ఆహా, ఆ రుచే వేరు. మేమైతే మాత్రం పోటీ పడి తినేవాళ్ళము. ఇంకా రోజులు గడిచాయి. చదువు, ఉద్యోగం అంటూ అందరం కూడా సిటీకి వచ్చేశారు. పెళ్ళయింది, బాధ్యతలు పెరిగాయి. కానీ అమ్మ మాత్రం ఊర్లోనే ఉండిపోయింది. ప్రతి పండక్కి ఫోన్ చేసి, రావట్లేదురా, నీకు ఇష్టమైన మినపగారెలు వండి పెడతాను అనేసరికి నేనేమో చాలా వరకు ఏదో ఒక పనిలో పడిపోయి ఆఫీస్ వర్క్ ఉందమ్మా, ఈసారి కుదరదు అని చెప్పి విసుగ్గా చెప్పేవాడు మా తమ్ముడు. నా బిజీ లైఫ్లో అమ్మ ప్రేమను, ఆమె ఎదురు చూపును చాలా వరకు నిర్లక్ష్యం చేసేశాడు. ఆ దురదృష్టకరమైన రోజు రానే వచ్చింది. అమ్మ సడన్గా హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూసిందని ఆ వార్త వినగానే నా ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. పరుగున ఊరికి వెళ్ళాను. అమ్మ ఇంకా లేదు అనే నిజాన్ని నా మనసు అసలు ఒప్పుకోలేకపోయింది. అమ్మ అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఇల్లంతా శూన్యంగా అనిపించింది. వంటింట్లోకి వెళ్తే అమ్మ గుర్తొచ్చి కన్నీళ్లు ఆగలేదు. అక్కడ గ్యాస్ స్టవ్ పక్కన ఒక స్టీల్ క్యారేజ్ బాక్స్ కనిపించింది. దాని పక్కన ఒక చిన్న కాగితం ముక్క ఉంది. వణుకుతున్న చేతులతో దాన్ని తెరిచి చూశాను. అందులో అమ్మ చేతిరాతతో ఇలా ఉంది: ఒరే కన్నా, ఈ శ్రావణ శుక్రవారానికి నువ్వు వస్తావని నీకు ఇష్టమైన మినపగారెలు చేసి ఉంచానురా. నువ్వు రాకపోయినా పర్లేదు. నీ స్నేహితుడి సిటీ వెళ్తున్నాడు, వాడి చేత పంపిస్తున్నా. టైంకి తిన్నానా అని చెప్పి రాసి మీ అమ్మ అనుంది. నేను వణుకుతున్న చేతులతో ఆ క్యారేజ్ బాక్స్ తెరిచాను. అందులో అమ్మ చేత గారెలున్నాయి. అవి చల్లాడి పడిపోయాయి, కానీ వాటిలో అమ్మ ప్రేమ మాత్రం అలాగే ఉంది. ఒక గారె ముక్క విరిచి నోట్లో పెట్టుకున్నాను. అమ్మ జ్ఞాపకాలు, నా నిర్లక్ష్యం గుర్తొచ్చి గొంతు మూసుకుపోయింది. కన్నీళ్ళు ఆ గారె ముక్కపై పడ్డాయి. అమ్మ బతుకున్నప్పుడు అమ్మ ప్రేమ విలువ తెలియదు. ఇప్పుడు ఈ గారెలు ఉన్నాయి, కానీ తినిపించే అమ్మలేదు. ఆ రోజే నాకు పూర్తిగా అర్థమైపోయింది. మనం ఎంత ఎదిగినా, ఎంత బిజీగా ఉన్నా అమ్మ చూపే ప్రేమకు, ఆమె మన కోసం కేటాయించే సమయాన్ని ఏది సాటి రాదు. ఇది రియల్గా జరిగే చాలా వరకు స్టోరీస్ అండి. అందరి జీవితాల్లో మనం చేసే చిన్న నిర్లక్ష్యం ఒక మనిషి ప్రాణాన్ని, ఆ ప్రాణం పోయిన తర్వాత మనం ఎంత బాడినా ఏం లాభం అండి. అలాగే ఈ స్టోరీ చాలామందికి ఎమోషనల్ అనిపిస్తుంది. అలాగే మీకు ఎప్పుడైనా సరే మీ మమ్మీ ఏది చేసినా కూడా ఖచ్చితంగా సంవత్సరానికి 2 సార్లనో సరే దయచేసి వెళ్ళి ఒక్కసారైనా సరే చిన్న పలకరింపు. ఎంత బిజీ లైఫ్లో ఉన్నా మాత్రం మన పేరెంట్స్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా. అంతే కదా ఫ్రెండ్స్. మీకేమనిపించింది? ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలా మీలో ఎంతమందికి మిరపకాయలు ఇష్టం? ఆ కరకరలాడుతూ చికెన్ కర్రీలో నంచుకున్న ఏ చట్నీ వేసుకొని తిన్నా కూడా టేస్టీగా ఉండే మిరపకాయలు ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.